ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. రాజ్యాంగ సవరణ చేసి మహిళలకు ఫీమేల్‌కి రిజర్వేషన్స్ అనేటువంటివి కూడా కేటాయించడం జరిగింది. అది కూడా 33% రిజర్వేషన్‌ని కేటాయించారు అండి. ఓకేనా? లైక్ జాబ్స్‌లో గానీ దాంతో పాటు పొలిటికల్ సిస్టమ్‌లో లైక్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యే సీట్స్‌కి సంబంధించి దానిలో మహిళలకు 33% రిజర్వేషన్‌ని కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి బిల్లును కూడా తీసుకువచ్చారు. దాన్నే మనం పిలుస్తాము నారీ శక్తి అనేటువంటి పేరుతో పిలుస్తామండి. నారీ శక్తి అనేటువంటిది దేనికి సంబంధించింది అంటే మహిళలకు భారతదేశంలో 33% రిజర్వేషన్స్‌ను ఇచ్చేటువంటి బిల్లుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ రిజర్వేషన్స్‌ని ఎప్పటి నుంచి ఇవ్వబోతా ఉన్నారు అంటే ఆఫ్టర్ 2026 తర్వాత అండి. భారతదేశంలో ఈ యొక్క కాన్స్టిట్యుయెన్సీస్ డీలిమిటేషన్ జరగబోతా ఉంది. నియోజకవర్గ పునర్విభజన అనేటువంటిది జరిగిన తర్వాత ఈ యొక్క రిజర్వేషన్స్ అనేటువంటివి అమలు చేస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే మోస్ట్ ప్రాబబ్లీ ఈ యొక్క రిజర్వేషన్స్ 2029లో ఎలక్షన్ సంబంధించిన దానిలో ఈ యొక్క రిజర్వేషన్స్ని అమలు చేయబోతా ఉన్నారు. ఇంకోటి భారత రాజ్యాంగంలోనే ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఉంటుంది. ఏమని భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ లైక్ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క డీలిమిటేషన్ నియోజకవర్గ పునర్విభజన అనేటువంటిది 2026 తర్వాత మాత్రమే చేయాలనేటువంటి అంశం కూడా మనకి పొందుపరచడం జరిగింది. కాబట్టి 2026 తర్వాతనే ఈ యొక్క రిజర్వేషన్స్ని అమలు చేయబోతా ఉన్నారు అండి.